హోషేయ పలానా చోటకి వెళ్తే ఆ సంతలో ఒక వ్యభిచారిణి ఉంది, ఆమెను పెళ్లి చేసుకొని నువ్వు ఇంటికి తెచ్చుకోవాలంటాడు. ఏమంటాడండి? పెళ్లి చేసుకొని ఎవరిని? వ్యభిచారిణి. మీరైతే చేసుకుంటారా పురుషులు? దేవుడా నా వల్ల కాదయ్యా, నాకు మంచి భార్య కావాలి, తను నాకు మాత్రమే భార్యగా ఉండాలి, కనీసం ఇంకొకరి కన్నెత్తి కూడా చూడకూడదని అనుకుంటారా? అనుకోరు. సహజంగా పురుషులైనా అట్లే అనుకుంటారు, స్త్రీలైనా అట్లే అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు హోషేయకి? అక్కడికి వెళ్ళి, ఎక్కడుందామే? సంతలో ఉంది. ఆమె రెడీగా నిలబడి ఉంది, ఎవరైనా వస్తారేమో తన కోసం అని చూస్తూ. అంటే వాళ్ళకి వ్యాపారం కదా, వ్యాపారం జరుగుతేమో నిలబడి ఉంది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి ఆమె పెళ్లి చేసుకో. హోషేయ చేసుకున్నాడా లేదా తెలుసా ఎవరికైనా? చేసుకున్నాడు. హల్లెలూయా, చేసుకున్నాడు. మరి ఆమె తిరిగే కాదు కదా, పాపం ఆగలేదు. మళ్ళీ వెళ్ళిపోయింది పెళ్లి చేసుకున్నాక. వెళ్ళిపోతే పాపం ఈయన వెళ్ళి వెతికి తెచ్చుకొని బుజ్జగిస్తాడు. అమ్మా ఇట్లా చేయకూడదు, ఇంకా నీకు నాకు పెళ్ళయింది, మనం ఇద్దరం భార్య భర్తలం కదా, ఇక మనం ఒకరినొకరు విడిచిపెట్టి ఉండకూడదని చెప్తాడు. చెప్పాక ఉండదానికి ఉన్నారా? మళ్ళీ వెళ్ళిపోయింది. భర్తకి ఏమనిపిస్తుంది అప్పుడు? చాలా బాధ అనిపిస్తుంది. బాధ, కోపం, చంపేయాలనిపిస్తుంది. దేవుడు చెప్పాలి దీన్ని పెళ్లి చేసుకోమన్నాడు, నీ దేవుడు చెప్పిండు కదా, పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోయింది. అయ్యో ఒకసారి బతిలాడి తెచ్చుకుంటే మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళి దేవుడు నడుస్తాడు. దేవుడా ఏం చేయాలి తండ్రి, ఇట్లా అయింది కదా అంటే, మళ్ళీ వెళ్ళు నీ భార్యను తెచ్చుకో. ఎవరామె? భార్య. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరు? ఇప్పుడు నీ భార్యను తెచ్చుకో అంటే ఆయన ఏం చేశాడు? దేవుడి మాటకి ఎదురు చెప్పకుండా వెళ్ళి తెచ్చుకున్నాడు. ఉందా? మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక భర్తలు అయితే ఇప్పుడున్న భర్తలు దేవుడు చెప్పినా వింటరా? ఇన్నిసార్లు వెళ్ళిపోయాక ఈసారి ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, ఆమెని సంతలో అమ్మకానికి పెట్టారు. బానిసలాగా సంతలో అమ్మకానికి పెట్టారు. అమ్మకానికి ఒక ఇంత దిమ్మ పెట్టి, ఆ దిమ్మ మీద ఆమెను నిలబెట్టి ఆమెని చూపిస్తున్నారు, ఇగో ఈమెను కొనుక్కొని వెళ్ళండి అని. కొనుక్కొని